హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము హిందీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. నేను ఇంతకుముందు కొన్ని క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేశాను. సో ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అవి రేపు వచ్చే క్వశ్చన్ పేపర్ కాదు స్టూడెంట్స్, అవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ జస్ట్ అనాలిసిస్ కోసం చేశాను. సో లెట్ డిస్కస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ పద్య భాగం అండ్ గద్య భాగం. పద్య భాగంలో నుంచి రెండు ఇస్తాడు, ఒకటి రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ పద్య భాగంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేశాక తర్వాత గద్య భాగంలో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. कविता कौन का सारांश अपने शब्दों में लिखिए. సో ఫస్ట్ ఈ హిందీలో ఆన్సర్ చదివే ముందు సో తెలుగులో మీనింగ్ తెలుసుకుంటే ఈజీగా హిందీలో కూడా రాయొచ్చు. కోన్ అనే కవితను శ్రీ బాలస్వరూప్ రాహి రచించారు. ఆయన బాల సాహిత్యంలో సిద్ధహస్తుడు. దీనికై ఆయన ఎన్నో పురస్కారాలను పొందాడు. రాత్రి వేళలో ఆకాశంలో చంద్రుడు మెరుస్తూ అందరినీ దారి చూపుతాడు. పగలు సూర్యుడు తన దేదీప్యమానమైన వెలుగులో మనలో సోమరితనాన్ని దూరం చేసి కార్యశీలతలను పెంచుతాడు. నదులు జనాల దాహాన్ని తీరుస్తాయి. పర్వతాలు సెలయేళ్లను ప్రవహింపచేస్తాయి. చెట్లు పచ్చదనాన్ని పెంపొందిస్తాయి. పూలు చక్కగా వికసించి భూమి తల్లి అందాన్ని పెంచుతాయి. మేఘాలు అందమైన ఇంద్రధనస్సును నిర్మిస్తాయి. కవి పిల్లలలోని అమాయకత్వంతో కూడిన ప్రశ్నలకు జవాబులిచ్చి వారికి ప్రకృతి యొక్క పరోపకార గుణాన్ని తెలియజేశారు. ఇప్పుడు ఇందులో చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. కోన్ कविता के कवि श्री बाल स्वरूप राही है. बाल साहित्य लिखने में वे सिद्ध हस्त है. इनको अपने बाल साहित्य के लिए कई पुरस्कार भी मिले. आसमान में रात के समय चांद चमकता है. सारी दुनिया को राह दिखाता है. दिन में सूरज जगमगाते हैं. आलसीपन छोड़कर काम करने के लिए प्रेरित करता है. नदियों का पानी जनता की प्यास बुझाता है. पर्वतों से झरने झरते हैं. पेड़ों से सर्वत्र हरियाली छा जाती है. फूल खिलकर सुंदरता बढ़ाते हैं. बादल आसमान में इंद्रधनुष की रचना करते हैं. कवि श्री बाल स्वरूप राही ने बच्चों की नादानी को दिखाया. कौन करके प्रश्न पूछते हुए इन सब से मिलने वाली सुविधाओं को समझाया. इस कविता चोरों का देश का सारांश 10 पंक्तियों में लिखिए. ఈ ఆన్సర్ చదివే ముందు ఫస్ట్ తెలుగులో నేర్చుకుందాం. శ్రావణ పౌర్ణమి రోజున మనము రక్షాబంధన్ జరుపుకుంటాము. ఆ రోజు సోదరీమణులు తమ సోదరులకు ఎంతో సంతోషంతో రాఖీ కడతారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశమంతటా జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. ఆ సందర్భంగా త్యాగధనులైన అమరవీరులను గుర్తు చేసుకుంటాం. దసరా పండుగను మనం ఎంతో ఆడంబరంగా జరుపుకుంటాం. అప్పుడు పగటి వేషగాలు ఆనందాన్ని కలిగిస్తారు. దీపావళి రోజు అందరూ ఇళ్లను, దుకాణాలను దీపాలతో అలంకరిస్తారు. పిల్లలు, పెద్దలు అందరూ మతాబులు, చిచ్చుబుడ్లు మొదలైన బాణసంచలను కాలుస్తూ ఎంతో సంతోషంగా ఉంటారు. సోదర భావాన్ని పంచే శాంతాక్లాస్ వచ్చి ఆ రోజున పిల్లలందరికీ గిఫ్ట్లు ఇస్తాడని వారి నమ్మకం. నిజంగా భారతదేశం పండగల దేశం. ఇక్కడ ప్రతిరోజు పండగే. అందుకే ఈ దేశం మాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఇందులో చూద్దాం. श्रावण मास की पूर्णिमा के दिन लोग रक्षाबंधन मनाते हैं. उस दिन बहन अपने भाई को राखी बांधते हैं. हर साल 15 अगस्त के दिन घर घर पर झंडा फहराकर स्वतंत्रता दिवस मनाते हैं. फिर उन वीर शहीदों के बलिदानों को याद करते हैं. हम दशहरा बड़ी धूमधाम से मनाते हैं. इस अवसर पर कई तमाशा खेल दिखाते हैं. दीपावली के दिन लोग घरों को दीपों से सजाते हैं. छोटे बड़े सब फुलझड़ियाँ और बताशे जलाकर खुशियाँ मनाते हैं. भाईचारे का संदेश देने वाले इस ईद मुसलमानों का प्रमुख त्योहार है. लोग इस दिन मीठी मीठी खीर सेवियाँ बनाकर खाते हैं. ईसाइयों का प्रमुख त्योहार क्रिसमस है. लोगों का मनाना है कि उस दिन सांता क्लॉज से बच्चों खेल खिलाने पाते हैं. हाँ, भारत सचमुच त्योहारों का देश है. यह हर दिन कोई ना कोई त्योहार मनाते हैं, इसलिए हमें यह प्यारा है. अनमोल रत्न दोहे का भाव अपने शब्दों में लिखिए. हिंदी साहित्य में भक्ति काल स्वर्ण युग माना जाता है. इस काल में जन्म बहुत सारे कवियों में श्री तुलसीदास और अब्दुल रहीम खान का नाम भी प्रमुख है. बड़े अच्छे अच्छे दोहे वे लिख चुके थे. उनकी हर एक बात अमूल्य होते हैं. सचमुच उनके दोहे अनमोल रत्न है. तुलसीदास जी ने कहा कि शरीर खेत के समान है और मन किसान के समान है. पाप और पुण्य दो बीज है. मान रूपी किसान शरीर रूपी खेत में पाप और पुण्य में से जिस बोता है.
उसकी फल प्राप्त करता है। हर व्यक्ति के जीवन में कठिनाइयों के वक्त शिक्षा, विनय, विवेक, साहस, अच्छे कार्य और सच्चाई ही साथ देते हैं। रहीम ने कहा कि जिस तरह एक बार दूध फट जाता है तो उसे मतने पर भी मक्खन नहीं बनाता, उसी तरह जब बात बिगड़ जाती है तो किसी के लाख प्रयत्न करने से भी बनाती है। जो सचमुच बड़े होते हैं वे अपनी बड़ाई नहीं किया करते, बड़े बड़े बोल नहीं बोला करते। हीरा स्वयं कभी नहीं कहता है कि उसका मोल लाख टके का है। ఇప్పుడు గద్య భాగంలో నుంచి లెసన్ చూద్దాం. चावल के दाने पाठ का सारांश अपने शब्द में लिखिए. तेनाली का रहने वाला तेनालीराम बहुत चतुर और ज्ञानी था. उसने सुना था कि राजा कृष्णदेवराय ज्ञानी लोगों को बड़ा आदर सत्कार करते हैं, इसलिए उसने मिलने के लिए उनकी राजधानी हम्पी पहुंचा. दरबार में जाकर तेनालीराम ने राजा को एक कविता सुनाई. राजा बहुत खुश हुआ, इनाम मांगने के लिए कहा. तेनालीराम ने राजा के सामने रखे शतरंज की बिसात की ओर दिखाकर उसके पहले खाने में एक, अगले खाने में दुगने चावल के दाने रखने के लिए कहा. उसने उसी ही अपना इनाम के रूप में मांगा. यह सुनकर राजा ने तेनालीराम का मजाक किया. बाद में सेवकों से चावल के दाने खाने में रखने के लिए कहा. इस तरह करते करते पूरा राजभंडार को ही तेनाली के हवाले करना पड़ा. तब राजा समझ गया कि छोटी छोटी चीज़ें भी कितनी महत्वपूर्ण होता है. महान महान विजय की प्राप्ति के लिए कैसे कदम बढ़ाए. तेनालीराम की चतुराई से संतुष्ट होकर उसे अपनी अष्टदिग्गजों में एक बनाकर उसका सम्मान बढ़ाया. తెలుగులో మీనింగ్ చూద్దాం. తెనాలిలో నివసించే తెనాలి రామలింగుడు చాలా తెలివైన వాడు, విద్వాంసుడు. శ్రీకృష్ణదేవరాయలు విద్వాంసులను ఆదరించి సత్కరిస్తాడని తెలుసుకొని తెనాలి రామలింగుడు రాజును కలవటానికి రాజధాని నగరమైన హంపికి చేరాడు. ఆస్థానికి చేరి చక్కని కవిత వినిపించి రాజును సంతోషపరిచాడు. బహుమతిని కోరమని రాజు అడిగాడు. దానితో తెనాలి రామలింగుడు రాజు ఎదురు పెట్టి ఉన్న చదరంగాన్ని చూపి దాని మొదటి గడిలో ఒకటి, తర్వాత గడిలో నుండి రెట్టింపు సంఖ్యలో ధాన్యపు గింజలను పెట్టి చివరిగా ఆ ధాన్యాన్ని తనకు బహుమతిగా ఇవ్వమన్నాడు. ఇది విని రాజు తెనాలి రామలింగుడిని ఏతాలు చేశాడు. తర్వాత సేవకులతో ధాన్యపు గింజలను పెట్టమని ఆజ్ఞాపించాడు. దీనిలో భాగంగా చివరకు రాజభండారాన్ని పూర్తిగా తెనాలి రామలింగుడికి ఇవ్వవలసి వచ్చింది. అప్పుడు రాజు ఎంతటి గొప్ప విజయానికైనా మొదటి అడుగే చాలా విలువైనదని, చిన్న చిన్న వస్తువులకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుందని తెలుసుకున్నాడు. తెనాలి రామలింగని తెలివితేటలో సంతోషించి అతనికి తన అష్టదిగ్గజాల్లో ఒకరిగా ప్రకటించి గౌరవించాడు. इस पाठ धरती की आंखें का सारांश अपने शब्दों में लिखिए. సో తెలుగులో చూద్దాం. ఫస్ట్, చాలా కాలం కిందటి కథ. ఒక రాజు ఉండేవాడు. రోజు అతను కొత్త కొత్త కళలు కనేవాడు. ఆ కళల గురించి సభికులకు వినిపించేవాడు. వాటికి నిజం చేయడానికి ఖజానా నుండి డబ్బు కూడా ఇచ్చేవాడు. నిజం చేసిన వారికి సన్మానం, విఫలమైన వారికి ప్రోత్సాహం ఇచ్చేవాడు. దీనితో ప్రజలందరూ సంతోషంగా ఉండేవారు. కానీ రాజు మాత్రం దూరంగా ఎక్కడో జరిగిన విషయాలను ఆలస్యంగా తెలుసుకుంటున్నానని, కష్టాల్లో ఉన్న వారికి సకాలంలో సహాయం అందించలేకపోతున్నానని ఆలోచిస్తూ నిద్రపోయాడు. రాజుకు ఒక అద్భుతమైన కల వచ్చింది. దానిలో చంద్రునికి 2 కళ్ళు, ఒక నోరు ఉన్నాయి. చంద్రుడు తన పెద్ద పెద్ద కళ్ళతో రానున్న తుఫానులను చూసి హెచ్చరించాడు. మునిగిపోతున్న పడవలను దారి మళ్లించమని చెప్పాడు. రాజ్యంలో తూర్పు భాగంలో జరిగే ఉత్సవాలను, వాటిలో వివిధ ఆటల పోటీలను గురించి చెప్పాడు. మరుసటి రోజు సభలో రాజు అందరికీ కళను గురించి చెప్పాడు. ఒక ముసలివాడు కాలాంతరంలో తప్పక రాజు కళ నెరవేరుతుందని తెలియజేశాడు. ప్రస్తుతం కృత్రిమ ఉపగ్రహాలు ఆయన కళలను నిజం చేస్తున్నాయి. బహుశా ఆ రాజు కనుక ఇప్పుడు ఉండి ఉంటే నెరవేరుతున్న తన కళలను చూసి చాలా సంతోషించేవాడు. ఇప్పుడు హిందీలో చూద్దాం. बहुत पुरानी बात है, एक राजा था, वह हर दिन नए सपने देखता था. उन सपनों के बारे में दरबारियों को सुनाता था. उनकी पूर्ति के लिए खजाने से पैसे भी देता था. सफल होने पर उनको सम्मानित करता था. असफलता पर निराशा होने की जगह उत्साह बढ़ाता था. इसके व्यवहार से सब खुशी थे, लेकिन राजा को दूर जगह पर होने वाले घटनाओं को
जानने में देर हो रही थी। कहीं कुछ आपत्ति होती तो मदद समय पर नहीं कर पाते थे। इस सोचते हुए राजा सो गए। राजा ने एक विचित्र सपना देखा। उसमें चांद की दो आंखें हैं, मुंह है। चांद ने अपने बड़ी बड़ी आंखों से देखकर आने वाली तूफान के बारे में बताया। डूबने वाली नाव को मार्ग बदलने के लिए कहा। राज्य के पूर्व भाग में होने वाले उत्सव और उनमें होने वाले खेलों के बारे में बताया। अगले दिन सभा में दरबारियों से राजा ने सपने के बारे में कहा। वृद्ध दरबारी ने उसे आश्वासन दिया है कि यह सपना कालांतर में अवश्य सच होगा। कृत्रिम उपग्रह आज इनके सपने साकार कर रहे हैं। काश आज वह राजा होता तो अपना सपना सच होते देखकर कितना खुश होता। राजा बदल गया कहानी अपने शब्दों में लिखिए। ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. రాజు మారాడు అనే పాట మా సంభాషణలో రూపంలో ఉంది. రాజేష్ అడవిలో వెళుచున్నాడు. ఆ దారిలో బంగారు నాణెం దొరికింది. ఆ దారిలో వస్తున్న సాధువుకి నాణాన్ని ఇవ్వాలని అనుకున్నాడు. సాధువుకి డబ్బుతో పనేముంది? అందువలన సాధువు ఏ పేదవానికైనా ఇవ్వమని, దీనితో అతను తన కుటుంబాన్ని పోషించగలుగుతాడని చెప్పాడు. అప్పుడే ఆ మార్గంలో పెద్ద సైన్యంతో వెళ్తున్న రాజును చూశాడు. రాజేష్ వెంటనే ఒక సైనికుని కారణం అడిగాడు. పొరుగు రాజ్యమునకు కొల్లగొట్టుటకు వెళుతున్న సంగతి అతని ద్వారా తెలుసుకున్నాడు. రాజేష్ సాధువు మాటలు వెంటనే గుర్తుకొచ్చాయి. అతనకు దొరికిన బంగారు నాణాన్ని శూరసింహ మహారాజుకు ఇచ్చాడు. రాజు ఆశ్చర్యంతో అడుగగా మొత్తం కథను వినిపించాడు. ధనవంతుడైనప్పటికీ ఇతర రాజ్యాలను కొల్లగొట్టడం తప్పని రాజుకు అర్థమైంది. ఆ రోజు నుండి రాజు తన సంపదను పేదవారికి సేవ చేయడానికి ఖర్చు చేశాడు. ఈ విధంగా రాజు పరివర్తన చెందాడు. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. राजा बदल गया कहानी पढ़े. राजेश जंगल में जा रहा था. उसे रास्ते में एक सोने का सिक्का मिला. उस सिक्के को उसी रास्ते में आने वाले साधु को दिखाकर देना चाहा. साधु के लिए पैसों की आवश्यकता ही नहीं, इसलिए साधु ने कहा कि उसे किसी गरीब को दे दे, जिससे वह अपना और अपने परिवारों का पालन पोषण कर सके. तभी उसी रास्ते पर बड़ी सेना के साथ जाने वाले राजा को देखा. राजेश ने एक सैनिक से पूछा तो मालूम हुआ कि वे पड़ोसी राज्य को लूटने के लिए जा रहा है. तुरंत राजेश ने साधु की बता याद करके सोने की सिक्का को राजा शूरसिंह को दे दिया. राजा ने आश्चर्य से पूछा तो राजेश ने पूरी कहानी सुनाई. राजा ने समझ लिया कि अमीर होकर दूसरे देश को लूटना कितनी बड़ी गलती है. उस दिन से राजा ने अपनी संपत्ति गरीब की सेवा में खर्च किया. इस तरह राजा बदल गया. సో ఇవి గద్య భాగంలో ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.